సౌత్ ఇండియాలో ఓటింగ్ ట్రెండ్ మారుతోంది. ప్రజలు ముఖ్యంగా నవతరం యువ ఓట్లు కొత్తదనం కోరుకుంటున్నారు. ఎప్పటి నుంచో పాతుకుపోయిన పార్టీలను ఛాలెంజ్ చేసే యూత్ లీడర్లు ఒక్క ఛాన్స్ అనగానే అధికారం కట్టబెడుతున్నారు. కానీ నమ్మకంతో నెత్తిన పెట్టుకున్న నాయకుడు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోతే ఎంత ఘనంగా అందలం ఎక్కించారో అంతకంటే ఘోరంగా ఓడిస్తున్నారు. 3 రాష్ట్రాల్లో 3 నాయకుల విజయాల సరళి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాలనపై జనాల రియాక్షన్ గమనిస్తే సౌత్ పాలిటిక్స్ లో ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ వైఎస్ జగన్ 151 సీట్ల భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల పాలన చూశాక ఏపీ ప్రజలు జగన్ పార్టీని బండకేసి కొట్టి 2024లో 11 సీట్లకే పరిమితం చేశారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన తర్వాత కొత్తదనం కోరుకున్న తెలంగాణ ప్రజలు అప్పటి వరకు అధికారం చూడని రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. కానీ ఆ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీకి అవసరమైన సీట్ల కంటే కేవలం 5 స్థానాలు మాత్రమే ఎక్కువ వచ్చాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ లో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టిన విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ప్రజలు కొత్తదనం కోరుకున్నారు. కానీ విజయ్ కి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన 118 నెంబర్కి 10 స్థానాల దూరంలో టీవీకే ఆగిపోయింది. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ట్రెండ్ గమనిస్తే కొత్త నాయకులకు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ 2019 నుంచి మెజార్టీలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నయా లీడర్స్ అంతా భారీ హామీలతోనే ప్రజలను ఆకట్టుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక పథకాలు అమలు చేయలేక చేతులెత్తేశారు. జగన్ ఓటమికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలకు సంక్షేమ పథకాల అమలు భారము ఒక కారణం. తమిళనాడులో విజయ్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 1,00,000 కోట్లు కావాలి. ఇప్పటికే గత డిఎంకే ప్రభుత్వం సంక్షేమాన్ని ఫుల్ స్వింగ్లో అమలు చేస్తూ ఖజానాను ఖాళీ చేసింది. ఇప్పుడు విజయ్ కొత్త హామీలకు డబ్బులు సమకూర్చుకోవడం తలకు మించిన భారమే. ప్రజల విశ్వాసం పొందడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అధికారంలోకి రావడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన టాస్క్. న్యూ ఏజ్ లీడర్లు ఈ విషయంలో వెనుకబడుతున్నారు. ఇక గమనించాల్సిన మరో విషయం ఏంటంటే నవతరం నాయకులకు మెజార్టీలు తగ్గుతూ వస్తుంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కేరళలో కాంగ్రెస్ కూటమి, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిచాయి. అంటే జనాల్లో కొత్త మోజు తగ్గుతూ అనుభవానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అనుకోవచ్చు.